ఇది చేశారు అంతే తప్ప మీకు ఎటువంటి దీంట్లో ఏ ఒక్క రూపాయి కూడా మీ సొంత ఖర్చుకు కూడా మీరు వాడుకోలేదు టిల్ నౌ నాకు తెలుసు. అంతే సార్. ఏమేమి వచ్చినా అంతా రెడీగా అయితే ఉంది. ఎవరు అంటే మొత్తం బాబు కోసమే వాడతాం. ఏమి ఒక్క రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నేనైతే అది గ్యారంటీ ఇస్తాను. ఇంకో విషయం అండి, యాక్చువల్ గా ఏదైతే ఇందాక బాండ్ పేపర్ గురించి మీరు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్ గా మధ్యాహ్నం అనేది మీ ఇంటికి నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి 7 కుర్రాళ్ళు అనేది వేసుకొని వచ్చారు. దానికోసం అది వచ్చాననే ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చారా ఇవ్వలేదు మాకు? ఎవరైతే వాసు గారికి నేనే వాసు గారికి చెప్పాను ఇలాగా నవీన్ వచ్చారని. అంటే నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఒక మెసేజ్ చేశారు నవీన్ వచ్చారని. నేను అదే సేమ్ అతనికి చెప్పాను. మా ఇంట్లో అయితే మా రిలేటివ్స్ ఉన్నారు, మా నాన్నగారు, మా పేరెంట్స్ అయితే ఉన్నారు. మా పేరెంట్స్ కి అయితే అసలు ఏం తెలియదు, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అసలు ఏం తెలియదు. నేనైతే వాళ్ళకి చెప్పింది ఒకటే, అతను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు, నేను చచ్చిపోతాను, మా ఫ్యామిలీ చచ్చిపోద్ది, అవన్నీ మాట్లాడతారు. మీరు ఏమీ మాట్లాడొద్దు, జస్ట్ ఓకే మాకేం తెలియదు, మా అబ్బాయి చూసుకుంటానని చెప్పండి అని అయితే చెప్పాను. బట్ అతను ఏం మాట్లాడాడో అక్కడ ఏం చేశాడో అనేది నాకైతే క్లియర్ గా తెలియదు. వాళ్ళు చెప్తున్నారు బట్ అంత క్లారిటీ అయితే లేదు. అది నేను తర్వాత అతని వీడియో చూసిన తర్వాత కొంచెం అర్థమైంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి. అతని వీడియోలో మొత్తం మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడు, దీనికి మీరు సమాధానం చెప్పండి. మొత్తం మిమ్మల్ని యాక్చువల్ గా ఆయన వీడియోలో ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని మా అందరం కలిసి పేరెంట్స్ ని బేబీని మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజు మీరు బెంగళూరులో ఉన్నారా, ఆ బాబా గారికి ఏదైతే ఆ విషయాన్ని తెలియక డైరెక్ట్ ఇంటికని వెళ్ళిపోయారు. ఆ విషయం బాబాకు తెలియదు. నవీన్ బాబా తెలుసు. బాబా గిబాయ్ ఏం లేదు, పేరు చెప్పండి పర్లేదు. నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తికి ఈ విషయం తెలియక మీ ఇంటికి వెళ్ళారు. ఇంకోటి ఏంటి, మా మీద ఏం బ్లేమ్ చేశారంటే, మా అందరం కలిపి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నాము 2 రోజుల నుంచి, అది మీరు తట్టుకోలేక ఆయనకు కాల్ చేసి మాట్లాడుతున్నారు, మిమ్మల్ని భయపెట్టేసి వీడియోలు చేయిస్తున్నాం అని చెప్పి ఎలిగేషన్స్ అనేది మా మీద క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. దీని గురించి కూడా ఒక ఒక్కసారి మీరు చాలా మంది మనీ గురించి అనౌన్స్మెంట్ ఇప్పుడే దాదాపు మేము ఒక 10 నుండి 15 కాల్స్ చేయడం జరిగింది. ఒక కాల్ లిఫ్ట్ చేశాడు ఆయన, వెయిట్ హలో అని చెప్పి పెట్టడం జరిగింది. మళ్ళీ కాల్ చేస్తే వెయిటింగ్ కాల్ మాట్లాడి ఇంకా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. క్రేజీ మనీకి ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నువ్వు వీడియో చూస్తే ఒక్కసారి లైవ్ లో ఉంటే దయచేసి మీరు లాస్ట్ రిక్వెస్ట్ మళ్ళీ కాల్ చేయము, ఒక్కసారి నువ్వు లైవ్ లోకి రావాలని కోరుకుంటున్నావు. ఓకే, అది పక్కన పెడదాం సార్. వెంకటేష్ గారు, ఇప్పుడు క్రేజీ మనీ ఉన్నాడు కదండి, క్రేజీ మనీ బండి అమ్మాడా లేదా? ఒకటే మాట సార్, క్లారిటీగా చెప్పండి ఒకే మొక్కలో. నాకు తెలియదు సార్, అతను అమ్మాడో లేదో నాకైతే నిజంగా తెలియదు. డబ్బులు అయితే తీసుకొని ఇచ్చాడు అంతే. మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ తీసుకున్నారా ఎవరైనా? చెప్పండి, మళ్ళీ చెప్పండి ఏమైంది, మళ్ళీ చెప్పండి. ఒక మాట నేను క్లారిటీ చెప్తాను, ఒక మాట. వెంకటేష్ గారు ఒకటే మాట క్లారిటీగా, మనీ క్రేజీ మనీ అన్నోడు పల్సర్ బైక్ ర్యాపిడో వ్లాగర్ బండి అమ్మి డబ్బులు మీకు తెచ్చి ఇచ్చాడా? ఇచ్చాడు, డబ్బులు తెచ్చిచ్చాడు. ఆ బైక్ ఏమైందో విషయం నాకైతే తెలియదు. డబ్బులు అయితే తెచ్చిచ్చాడు. నవీన్ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. నవీన్ రామ్ సింగ్ అన్నోడు మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడా? అవును సార్. విషయం ఏంటంటే అతను చెప్పింది నేనే బైక్ కొనిచ్చాను, మన ర్యాపిడో స్టోరీలోని మెయిన్ పార్ట్ కదా, ఆ కొత్త బైక్ నేనే కొనిచ్చాను, సో ఆ డబ్బులు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాను స్టార్టింగ్ లోనే చెప్పారు. గోల్డ్ చైన్ కూడా సేమేనండి. ఒక్క నిమిషం, ఆ డబ్బులు ఎంత ఇచ్చారు సార్ మన మనీ మీకు ఆ రోజు? 180, 130 ఆర్ 120 ఆయన రీల్ లో ఉంది. ఓకే, ఆ డబ్బులు మళ్ళీ నవీన్ రామ్ సింగ్ అన్నతను తీసుకెళ్లిపోయాడు. ఓకే రైట్ సార్, క్లారిటీ చేశారు. ఈ విషయంలో మనీ రామ్ సింగ్ ప్రమేయం ఉంది అంతేనా? అనుకున్నదే, ముందు నుంచి మేము అనుకున్నదే అదంతా. ఓకే ఇది ఆ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు కదా, ఒక్క నిమిషం. ముందు నుంచి అనుకున్నది స్టేట్మెంట్, అది మనం అంత సింపుల్ గా మనం చెప్పేయకూడదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే ఆ ముందు నుంచి అనుకున్నది ఏంటి, ఏమనుకున్నారు? అది స్క్రిప్ట్ అని మీకు ముందే చెప్పాడా లేకపోతే చెప్పలేదా? ఏంటి అసలు, అది ఏంటి ప్లాన్ ఏంటి అసలు? సో ఆ స్టోరీలో ర్యాపిడో బాయ్ మిగతా ఇన్ఫ్లుయెన్సర్ ని కలిసి 2 స్టేట్స్ తిరుగుతాడు. ఇదంతా తిరిగిన తర్వాత కూడా ఫండ్ కంప్లీట్ అవ్వకపోతే జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పి అతను బైక్ అమ్మేస్తాడు. అది స్టోరీ.
యా పైకి ఇదంతా అమ్మేస్తాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఇది స్టోరీ ముందే చెప్పాడు మీకు అది ఆయన. ముందే చెప్పారు. యా ఇంకొక మాట సార్, ఇప్పుడు ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ చైన్ అమ్మి మీకు డబ్బులు ఇచ్చింది. లేదు సార్, చైన్ అమ్మి మాకేం ఇవ్వలేదు. చైన్ అమ్మిన స్టోరీ ఏం లేదు, అది పాత దాంట్లోది, ఇంకొక కేసులోది. ఓకే. ఆ అది దీంతో సంబంధం లేదు. దుద్దులు అమ్మేసి ఇచ్చారు, చౌదుద్దులు అమ్మేసి ఇచ్చారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికే క్రేజీ మనీ వెళ్ళి డబ్బులు తెచ్చాడు. ఆ అవును. డబ్బులు మీకు అందాయా? ఆ డబ్బులు అందే గానీ మళ్ళీ తిరిగి తీసుకున్నారు. ఓకే, అది అదంతా అది ఎగ్జాక్ట్ గా గుర్తులేదు సార్. ఆ మనీ అయితే తిరిగి ఆ తీసుకున్నారు. lady- అయితే ఆ lady స్టేట్మెంట్ పేరు క్లియర్ గా చేస్తున్నాను. ఆ లేడీ పేరు క్రిషికా రావే కదండి? యా 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 అది మేము క్రిషికా mention చేసాం రావు అనే వీడియోలో. ఫిమేల్ ఇన్ఫ్లుయెన్సర్ మీకు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకెళ్లిపోయినాడు నవీన్ రామ్ సింగ్. ఎస్ ఇది ఈడి కుక్క బతుకు. నవీన్ రామ్ సింగ్ గారి కుక్క బతుకు. వెళ్తే మా ఒక్క నిమిషం. అంటే ఈ విధంగా చూస్తే వెంకటేష్ గారు, నాకు అర్థమైంది ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే నవీన్ రామ్ సింగ్ ఏదైతే తన తరపున సాయం చేస్తాను, నేను ఏదైనా చేస్తాను, మీకు ఫండింగ్ అంతా ఇస్తాను అన్నాడో, వీళ్ళ దగ్గర నుంచే దగ్గర 50 లక్షలు తీసుకున్నాడు. పోనీ వీళ్ళ వీడియోలు చూసి, వీళ్ళ బాధ చూసి కొంతమంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి డబ్బులు ఇస్తుంటే, చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు ఇస్తుంటే, అది కూడా నేనే ఇచ్చానని చెప్పి అమౌంట్లు వెనక్కి తీసుకుంటున్నాడు. అందులో కొంతమంది మనకి ఇప్పటికీ తెలియదు. ఒకటి కళ్యాణ్ పడాలా, ఈ అమ్మాయి ఎవరైతే చెప్పావో ఆ అమ్మాయి, వీళ్ళిద్దరి గురించి మనకు తెలియదు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టా లేకపోతే ఏంటని మనకు తెలియదు ఈ ఇందులో. బట్ రాయల్ మెక్ రమణ, పల్సర్ బైక్ రమణ వాళ్ళకి మనకు క్లారిటీ తెలుసు. ఎందుకంటే మనం వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు చెప్పారు క్లియర్ గా. మిగిలిన వాళ్ళిద్దరూ అది నిజంగా వాళ్ళతో ఎవరు నవీన్ రామ్ సింగ్ తో కుమ్మక్కై ఉన్నారా, కళ్యాణ్ పడాలా అండ్ ఈ అమ్మాయి, మనకు ఆ విషయం తెలియదు. కానీ ఏదైతే అమౌంట్ బైక్ మీద వెళ్ళి నేను కలెక్ట్ చేసుకొని వీడియో తీసి ప్రతిదీ పేరెంట్స్ కి ఇచ్చారో, ప్రతిదీ వెనక్కి తీసుకున్నారు. అదంతా స్క్రిప్టెడ్, అంతా స్క్రిప్టెడ్. ఎంత టూ మచ్ కాకపోతే ఇది ఇదా మనం చేసేది? జనాల మనోభావాలతో వీళ్ళు ఆడుకున్నారు. డబ్బులు సంపాదించాలనే ఒక తొత్తర అంతే తప్పించి పాప బాబు ఎవరైనా సరే పిల్లల్ని కాపాడాలనే మనస్తత్వం వాడికి లేదు. అంతే. ఈవెన్ ఇదే చెప్పడం నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను ఒక సాధారణ మనిషిని సార్. నాకు ఏం జరుగుతుందో తెలియదు. ఇది నా చేతులు దాటిపోయింది అంతే. అది అంతా అతనే చూసుకున్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఎవరు వస్తారు, మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీకు అవుతుంది ఫండింగ్, అలానే మాట్లాడాడు అతను. ఓకే, జనాలకి ఇంకో విషయం చెప్పాలి వెంకటేష్ గారు. వెళ్తున్నా నేను కూడా ఈ విషయం క్లియర్ గా చెప్పాలి అందరికి. అసలు యాక్చువల్ గా నాకు ఆ రోజు నేను మొన్న ఈవినింగ్ ఇదంతా బస్ట్ అవుట్ అయింది. అందరికీ చెప్తున్నా ఈ విషయం. ఓకే, నేను 4 days బ్యాక్, ఓకేనా, ఎప్పుడు ఏ రోజు బస్ట్ అవుట్ అయిందో 4 days బ్యాక్ నేను ఈయనకి ఫోన్ చేశాను వెంకటేష్ గారికి. సార్ ఒక ఫోన్ మెసేజ్ చేశాను ఈయనకి. సార్ క్లియర్ గా చెక్ చేసుకోండి హాస్పిటల్ వాళ్ళతో, 16 crores అయితే మాత్రం ఓకేనా, మేమందరం ఫైట్ చేసి 16 crores మీకు ఫండింగ్ తెప్పిస్తాం. అంతేగాని మీరు 9.5 crore దగ్గర మీరు ఆపేయొద్దు, చెప్పండి అని చెప్పి నేను క్లియర్ గా అడిగాను. ఓకేనా, అడిగితే మీరేం చెప్పారండి? దానికి సమాధానం ఏం చెప్పారు మీరు నాకు ఆ రోజు? నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. మీరు ఏం చెప్పారు? కన్ఫర్మ్ చేసుకొని చెప్తానని చెప్పాను. కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఆ తర్వాత నాకు నెక్స్ట్ రోజు ఏం చెప్పారు? క్లియరిటీ వచ్చిందండి, 9.5 CR సరిపోతుందని చెప్పారు, మాకు అంతమించి అవసరం లేదని చెప్పారు. మీరు మార్నింగ్ ఆ విషయం నాకు చెప్పారు. 6 o'clock వరకు నేను ఆఫీస్ పని చేసుకుని నేను అలా రిఫ్రెష్ చేసుకుంటున్నా టూల్. ఓకేనా, రిఫ్రెష్ చేసుకుంటూ అది 9.5 CR దగ్గరలో ఉంది, అమౌంట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాం అనుకునేసరికి కరెక్ట్ గా 7 o'clock 11.5 CR అయింది అది. ఓకే, 11.5 CR అయ్యేసరికి నాకు కోపం వచ్చింది. ఫస్ట్ ఎందుకు పెంచారు అని క్లారిటీ తెచ్చుకుందాం మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి మీరేమన్నారు? లేదంటే ఎక్స్చేంజ్ రేట్ ఇంక్రీజ్ అయింది, మనీ ఎవరు నవీన్ రామ్ సింగ్ నైట్ వీడియో చేస్తారని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్పేసి పెట్టేశారు. ఓకేనా, నాకు ఎందుకో డౌట్ వచ్చింది. వెంటనే నేను ఇల్తుమస్కి ఫోన్ చేశాను. చెప్తున్నా మీకు ఇది యాక్చువల్ గా ఎలా స్టార్ట్ అయిందో మీకు చెప్తున్నాను నేను. ఓకే, నేను వెంటనే ఇల్తుమస్కి ఫోన్ చేశాను. ఇల్తుమస్, నాకు ఎందుకు ఇది డౌట్ కొడుతుంది, నువ్వు ముందు నాకు చెప్పావు ఇందులోని ఈ 11.5 CR పెంచడం ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మన దగ్గర ఏ స్టేట్మెంట్ అప్పటికి నవీన్ ఏ స్టేట్మెంట్ ఎటువంటి చెప్పలేదు. ఓకేనా, నాకు డౌట్ వస్తుందని చెప్పేసి అంటే ఇల్తుమస్ అప్పటికి అన్నాడు, నాకు డౌట్ వస్తుంది, రేపు మార్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పిలిపించి ఒకసారి దీని మీద ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి అన్నాడు. ఈ లోపు నైట్ నేనేం చేశాను, డౌట్ వచ్చి ఒక వీడియో చేసి పెట్టాను. ఓకేనా, అందులో నేను క్లియర్ గా ఎవరి పేర్లు చెప్పలేదు. ఇల్తుమస్ చూసా కదా, ఒక్కరి పేర్లు కూడా చెప్పలా. అలాంటి వీడియో మీద వచ్చి నవీన్ రామ్ సింగ్ ఏంటి బ్రో ఎలా చేస్తున్నారు, నేను పిల్లల కోసమే కదా చేస్తాను మెసేజ్ పెట్టాడు నాకు, అది కమెంట్ చేశాడు అందులో. నేను అసలు
ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది, ఇదంతా నేను ఏదో జరుగుతుందని చెప్పి నువ్వెందుకు రెస్పాండ్ అయ్యావని నేను ఫస్ట్ అక్కడ డౌట్ వచ్చింది నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం పికప్ అవడం. మనం లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ వరకు స్కామ్ చేశాడు అని మనం ఎక్కడా చెప్పలేదు, ఎందుకంటే మనకి తెలియదు కూడా. ఓకేనా? ప్రతి దగ్గర ఎందుకు 2 crores పెంచారు, ఆ పాప కోసం ఇద్దాం అనుకుంటే మీరు సపరేట్ క్యాంపెయిన్స్ చేసుకోండి, కానీ ఇలా పెంచొద్దు, ఇది మంచి ఎగ్జాంపుల్ కాదు, అర్థం చేసుకోండి, ఇది ఒక ఆర్గనైజేషన్ ఫండింగ్, ఇది పీపుల్ క్రౌడ్ ఫండింగ్, ఇది మీ బాబు మొక్కం చూసి ఇస్తున్నారు, అది చేయకండి. ఒకవేళ మిగిలితే మీ అంతా మీరు ఇవ్వండి, కానీ నవీన్ ఎందుకు ఇది ఇంక్రీజ్ చేయాలన్నది ఫస్ట్ క్వశ్చన్ నాది. తనకి ఏం రైట్స్ ఉన్నాయని క్వశ్చన్ చేశా. దాని మీద కూడా చాలా నువ్వు కూడా వీడియో చేసావు, చాలా బ్యాడ్ కమెంట్స్, క్వశ్చన్స్, నవీన్ కూడా దాని మీద రెచ్చిపోయి ఏదేదో చేశాడు. అక్కడ నాకు డౌట్ వచ్చింది. సో ఆ రోజు కూడా నేను ఫాదర్ కి నేను ఫోన్ చేయాల. ఓకే, ఇది బస్ట్ అవుట్ అయిన రోజు ఫోన్ చేయాల. కానీ ఈవినింగ్, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నవీన్ తో ఫోన్ లో టచ్ లో ఉన్నాను. అనియా అదేంటనియా, ఎలాగనియా అలాగనియా అనేసి అంటే నేను నమ్మేశాను నవీన్ని. ఎలా నమ్మానంటే, తమ్ముడు సరే తమ్ముడు నిన్ను తప్పుగానే అనుకున్నానులే అంటే, వాయిస్ ఆఫ్ విజయనగరం నాకు అన్ని కొలాబులు ఇస్తే అన్ని కొలాబులు తీస్తాను నేను. ఓకేనా? కొలాబులు తీస్తాను. అడుగు, నా ఉన్నాడో లేదో అడుగు, వెనకతలు ఒకసారి అడుగు. కొలాబులు మొత్తం తీస్తాను ఫోన్ చేసి నవీన్ తో మాట్లాడిన తర్వాత. నాకు చెప్పారంటే ప్రెజెంట్ ఉంది, దీని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అని చెప్పి నేను కొలాబులు తీస్తాను. తీసిన తర్వాత వెళ్తామా, కంప్లీట్ చేస్తాను. నేను కంప్లీట్ చేస్తాను. ఒక అది కొలాబ్ తీసిన తర్వాత నాకు నేను ఫోన్ చేశాను. ఎందుకు వెంకటేష్ గారికి ఈ స్పెక్యులేషన్స్ దగ్గర నేను వెంకటేష్ గారికి అసలు ఫోనే చేయలేదు నేను. ఓకేనా? కోపం కొంచెం ఆ టైంలో. ఓకేనా? ఎందుకు 11.5 ఇచ్చారు, ఎందుకు వింటున్నారు, మీ బాబు ఇన్షన్ గురించి మీరు ఫస్ట్ డబ్బులు మీరు ఆ కోపం మీద ఉన్నా. క్లారిటీ ఏంటి తెలుసు క్వశ్చన్, నవీన్ ఏమైనా పోతే ఇలాంటిది మీరు అలాగనగానే ఓకే అయితే నవీన్ జింగానే అని చెప్పేసి మీరు చెప్తే నమ్మరు. నవీన్కి నేను ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు జెన్యున్ గానే ఉన్నావు, నేను విజయనగరం అందరితో మాట్లాడి ఎల్లుండి వస్తున్నా, విజయనగరంలో అందరితో మాట్లాడి నీకు దాడ పెట్టిన ప్రతి వీడియో తీస్తాను అని చెప్పి వీళ్ళతో ఫోన్ చేశాను. వాయిస్ ఆఫ్ విజయనగరం ఇద్దరికి చేశాను ఫోన్ చేసి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో అది ఫోన్ వెళ్తామస్ ఇలాగ ఉన్నాడు, మనం వచ్చి మాట్లాడడానికి ఏంటి వీడియో చెప్పాను, ఏం చేశాను. నేను కూడా వాల్యూ ఇచ్చాను. వీడియో కూడా నేను 2 days చేశాను, 1 day చేశాను. క్లియర్ నేను ఫోన్ చేశాను వెంకటేష్ గారు ఆ రోజు నైట్ మీతో ఫోన్ చేశాను. మీరు క్లియర్ గా చెప్పారు నవీన్, అది నన్ను ఏమన్నా అప్పుడు చెప్పారు నాకు. అది నేను ఫోన్ నవీన్ గురించి వీడియోలు నవీన్ తో మాట్లాడాను, మిగిలిన కూడా నవీన్ తో కలిసి అందరూ హెల్ప్ కదా, ఎటువంటి స్కామ్స్ ఎవరో లేవు, చేద్దాం అని చెప్పేసి నేను అన్నా మీరు మాట్లాడిన తర్వాత. ఓకే, వీళ్ళు కూడా రేపు మార్నింగ్ మొత్తం ఫైనలైజ్ చేద్దాం, అంతవరకు కొత్త వీడియోలు ఏం పెట్టము, వాళ్ళని ఇది చేస్తూ ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది అదేం చేయొద్దని చెప్పి ఊరుకున్నాం, ఎందుకంటే మీ నుంచి నాకు ఆన్సర్ దొరికింది అప్పుడు. కానీ సడన్ గా రాత్రి ఎంత అయింది, 10:30 అయింది, అదే రోజు నైట్ 10:30 అయింది, 10:30 11 o'clock అయింది. నాకు వెంకటేష్ గారి నుంచి కాల్ వచ్చింది. ఓకేనా? నేను బెంగళూరు ఉన్నప్పుడు ఎందుకు ఈయన కాల్ చేస్తున్నారని చెప్పి లిఫ్ట్ చేశాను. నేను మీతో మాట్లాడాలండి అన్నారు ఆయన. సరే అండి, ఓ పని చేస్తాను, నవీన్ రామ్ సింగ్ ని కాన్ఫరెన్స్ లో తీసుకొని మీతో మాట్లాడతానంటే, అలా కాదు సార్, ఆయన లేకుండా మీతో మాట్లాడాలి, కొంచెం విషయం పర్సనల్ గా మాట్లాడాలి, మీకు విషయం చెప్పాలన్నారు ఆయన. సార్ నాకు అప్పుడు కూడా మైండ్ కి క్లిక్ అవ్వలే, ఏదో నవీన్ రామ్ సింగ్ రాంగ్ చేసి ఉంటాడు ఏదో అప్పుడు, ఎందుకంటే నేను పాజిటివ్ ఉన్నాను నవీన్ మీద. సో అప్పుడు నాకు ఆ టైంకి ఫోన్ చేసి, సరిగా పల్సర్ బైక్ రమణ, రాయల్ బైక్ రమణ ఇద్దరు ఇంటికి వచ్చారు. అమౌంట్ ఏమైంది అని గుచ్చి అడుగుతున్నారు కూర్చోబెట్టి. ఆయన కళ్ళని నీరు పెట్టుకున్నారు తండ్రి, యాక్చువల్ గా లిటరల్ కళ్ళని నీరు పెట్టుకొని, ఇలా జరిగిందండి, యాక్చువల్ గా వీళ్ళిద్దరు క్వశ్చన్ చేస్తే నాకు ఏం సమాధానం చెప్పాలి, నేను ముందు నా ఆల్మోస్ట్ 50 లక్షలు నవీన్కి ఇచ్చాను, ఆ 50 లక్షలు నా సేవింగ్స్, నా నేను 15 years నుంచి వర్క్ చేసుకున్న అమౌంట్, ఇంకొంచెం అమౌంట్ మా ఫ్యామిలీలో ఉంటే అవి అన్ని తీసి నవీన్కి ఇచ్చాను స్టార్టింగ్ లో, ఫండ్ రాకముందు. ఇచ్చిన తర్వాత నవీన్ ఏమన్నాడు, ఇదే ఫండ్ మీరు జనాల దగ్గర నుంచి లాస్ట్ లో వస్తుంది, అది మీరు కవర్ చేసుకోండి, ఈ అమౌంట్ నా దగ్గర ఉండిపోద్దని చెప్పాడు.
ఆ అమౌంట్ ని కవర్ చేసుకోవడం కోసం నేను లెక్కలు చెప్పలేకపోయాను అన్నది ఆయన నాకు చెప్పిన స్టేట్మెంట్. ఓకేనా? ఈ విధంగా వల్ల నేను ఎవరికి లెక్కలు చెప్పలేకపోయాను. నేను నా పిల్లాడి బతుకు చూసుకోవాలా, హెల్త్ చూసుకోవాలా, లేకపోతే నేను ఇటుపక్క లెక్కలు ఈ విధంగా అటు ఇటు మార్చి చెప్పాలా, నాకేం అర్థం కావట్లేదండి, మీ హెల్ప్ నాకు కావాలి, మీరు సజెషన్ ఇవ్వండి నాకు చెప్పారు. అప్పుడు చెప్తే నేను ఒకటే మాట అన్నా. అంటే సారీ ఫర్ ఇంటరప్షన్. ఏంటంటే మన వాళ్ళందరూ ప్రెజెంట్ అడుగుతుంది ఏంటంటే ఇంపాక్ట్ గురు స్కానర్ అనేది వేరే బాబుకి ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా ఆ విషయం ఫస్ట్ ఒక్క నిమిషం అలవాటు మనం మాట్లాడదాం. లైన్ 1 by 1 వెళ్దాము. దానికి క్లారిటీ ఇస్తాను నేను కూడా. అది క్లారిటీ ఇస్తాను అది కూడా నేను. ఇది ఫస్ట్ ఏం జరిగింది మొత్తం ఇది స్టోరీ మొత్తం క్లియర్ అయిపోవాలి కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు స్టార్ట్ అయిందని. మేమైతే వెంకటేష్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, ఆ బాబు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇది జరిగింది, ఇలాగే జరిగింది, మీరు ఇలాగే చెప్పండి, మేము ఏ రోజు అనలేదు, ఇలాగ ఏ రోజు క్వశ్చన్ కూడా చేయలేదు. ఆయనంతటా ఆయనే నాకు ఫోన్ చేసి ఇలాగ అయింది వాసు గారు అంటే, నేను ఇల్తమస్కి ఫోన్ చేసి ఇల్తమస్ ఇలా జరిగింది ఏం చేయమంటావు అంటే, ఇల్తమస్ ఒకటే మాట అన్నాడు నాతో, పేరెంట్స్ విజయనగరంలో ఉండడం కరెక్ట్ కాదు, ఎనీహౌ వాళ్ళు డే ఆఫ్టర్ టుమారో వెళ్దాం అనుకుంటున్నారు బెంగళూరు, సో వాళ్ళని బెంగళూరు రేపే వెళ్ళిపోమని చెప్పు, ఎలాగో కిడ్ అక్కడ ట్రీట్మెంట్ చేయాలి కదా, రేపే వెళ్ళిపోమని చెప్పు, లేదంటే ఈ ఏదైతే మనకు తెలిసిన విషయం వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే అన్న, ఆ రాత్రి పేరెంట్స్ ని పంపించేద్దాం అని, ఈ ఎవడైతే నవీన్ రామ్ సింగ్ అన్న వాడి మానసిక వేదన పేరెంట్స్ కి చాలా పెట్టాడు. ఇంకా లిటరల్లీ వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయాడు. వాళ్ళైతే ఆవిడ మేము చూసిన డే 1 లో 3 months ముందు వాళ్ళ మదర్ని మేము చూసాం. అప్పటికి ఇప్పుడు అసలు ఇంకా ఆ ఆలోచనలు చంపేసి ఆవిడ చాలా సన్నగా అయిపోయారు. ఆవిడ ఎంత సన్నగా అయిపోయారంటే అంత సన్నగా అయిపోయారు ఈ స్ట్రెస్ అంతా పెట్టుకొని. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఈ విషయం మీద ఇంకా బెంగళూరు మీకు అప్పటికే వెంకటేష్ గారు చెప్పాను, వెంకటేష్ గారు ఈ విషయం గురించి ఫోన్ లో మాట్లాడదు, నేను ఒక్క క్వశ్చన్ కూడా అడగను మీకు, ఓకేనా? రేపు మార్నింగ్ బెంగళూరు వచ్చేయండి, ఓకేనా? వచ్చే తర్వాత ఆఫీస్ పని చూసుకొని మీ ఇంటికి వస్తాను, కూర్చొని 1-2 గంటలు క్లియర్ గా మాట్లాడదాం, ఈ విషయం పూర్తిగా వదిలేండి అని చెప్పేసి అక్కడతో వదిలేండి, రేపు మీరు ట్రావెల్ చేయండి అంటే, అప్పటికప్పుడు నాతో ఏమన్నారైనా, సరే ఇంట్లో దగ్గర 60 lakhs క్యాష్ ఉంది, ముసలి వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలి, ఈ క్యాష్ ని పట్టుకుని బెంగళూరు వెళ్ళలేను, ఏం చేయాలి అంటే, సరే మీకు నచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరేంటో వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ దగ్గర మీ నమ్మకస్తుల దగ్గర పెట్టండి అంటే, సరే అండి మాకు నమ్మకస్తులు ఉన్నవారు వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం అని చెప్పేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టేసుకున్నారు, ఓకేనా? అక్కడ పెట్టేసుకుని బెంగళూరు వచ్చేది, నేను బెంగళూరులో ఉన్న, బెంగళూరు వచ్చారు. ఆ మార్నింగ్ రాగానే నీకు ఫోన్ చేశాను, వచ్చారు, నేను అక్కడికి ఆఫ్టర్నూన్ వెళ్తున్నాను, నువ్వు క్లియర్ గా ఒకటే మాట చెప్పావు, నేను కూడా మన ఇద్దరం ఫస్ట్ మనం అనుకున్నాం పేరెంట్ కి ఒకటే మాట చెప్పాలి, ఏంటంటే ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు, ఏదైతే జరిగిందో అదే చెప్పండి అని. మనకి నవీన్ అంటాను, మన వాసు వెంకటేష్ గారు గాని మనం గాని ఎవరు గాని మనం ఈ అన్నెసరీ టాపిక్స్ మనకు ఏదైతే జరిగిందో అదే చెప్పాలి, వ్యూవర్ కూడా మనం జరిగిందో అదే చెప్పాం, తప్పుగా ఏమి ఎవరి దగ్గర లేదు, ఏది అదే చెప్పాం. సో వెంకటేష్ గారు ఇదే విషయం నేను చెప్పాను మీ ఇంటికి వచ్చి, అంటే మీరు నేను వీడియో తీసాను, ఎందుకంటే కంపల్సరీ తీయాలి, బయట రావాలి, ఎందుకంటే మిగిలిన ఇది సఫర్ అవ్వకూడదు, ఆ ఉద్దేశం మీద. సార్ వెంకటేష్ గారు నేను ఒకటే మాట అడుగుతున్నాను సార్, ఒక్క నిమిషం నిలబడండి సార్, ఒక్క నిమిషం. వెంకటేష్ గారు ఒకటే మాట నేను క్లారిటీగా అడుగుతున్నాను, ఈ నవీన్ రామ్ సింగ్ వల్ల మీరు మానసిక క్షోభ అనుభవించారా లేదా? లిటరల్లీ ఒకటే మాట చెప్పండి. దానికి నేను ఆన్సర్ చేయను ఒకసారి. నవీన్ రామ్ సింగ్ వల్ల అందరి వల్ల క్షోభ అనిపించేది, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉన్నాం ఎందుకంటే ఇలాంటి మనం ఉండడానికి కారణం ఆయనకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అసలు యాక్చువల్గా ఏ తల్లిదండ్రులు చేయరు, ఆయన బాగా ఇంకెవరు పడన్నా, ఆయన వాళ్ళ వైఫ్ లిటరల్లీ నిద్రలు లేవు ఈ 100 రోజుల క్యాంపెయిన్ లో పడుకుంటారు నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. పేరు వచ్చేస్తుంది చూడు నాకు అలాగా. సో పేరు వస్తుంది 10 సార్లు ఆడి గురించి. ఆ రోజు నేను ఒక క్వశ్చన్ అడిగానండి, ఇంకెందుకు మీకు ఇంకో బాబు ఉన్నాడు, ఆ బాబు మీతో లేవు, ప్రతిసారి ఉన్నాడు, ఆయన ఏడ్చుకొని మా బాబుని ఉదయం ఎక్కడ ఉండాల్సి వస్తుందండి, నాకు ఇందుకి బాధ, దానికి ఒకడికి ఎక్కడో ఉన్నాడు, ఒక్కడికేమో ఒంట్లో బాగాలేదు, ఈయనకేమో ఒక పక్క ఆఫీసు,
అండ్ ఇక్కడ చూస్తే సోషల్ మీడియాలో ఇంత రచ్చ రచ్చ ఇదంతా ఏడవకండి, మీరు ఏడవకండి వెంకటేష్ గారు. సార్ మీ సార్ మీ కుటుంబానికి మేము ఉన్నాం, మేము హార్ట్ఫుల్ గా చెప్తున్నాం సార్. మీరు బాధపడొద్దు దయచేసి. ఒకసారి సార్ ప్లీజ్ సార్ మీరు ఏడవద్దు, మీకు మేము ఉన్నాం. ఒక్కసారి మేడం గారు ఉన్నారా? వద్దని చెప్తారా? పడుకున్నారు, ఒక్క నిమిషం. పడుకున్నారా సార్? పడుకొని లేచింది కానీ comfortable గా లేదు. ఓకే, అంటే మాట్లాడొద్దు కానీ ఒక్కసారి స్క్రీన్ మీదకి వచ్చి సరే వద్దులేండి సార్, వద్దులేండి ఈ టైంలో వద్దులేండి మేడం గారు వద్దులేండి. బాబు పడుకున్నాడా? పడుకున్నాను. ఓకే సార్, ఏడవకండి సార్, మీకు మేము ఉన్నాం. ఈ బాధ అర్థమైంది. సో ఒకటి టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే అందరికి ఒకటి క్లియర్ గా చెప్తున్నాం, ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ అంటే చీటింగ్ జరిగింది. ఓకే, ఫ్రాడ్ జరిగింది. చీటింగ్ ఎలా జరిగింది? పేరెంట్స్ ని చీట్ చేసి ఇనిషియల్ గా మనీ తీసుకున్నాడు. ఫ్రాడ్ ఎలా జరిగింది? అలా కష్టార్జితాన్ని తీసుకున్నాడు. ఫ్రాడ్ ఎలా జరిగింది చెప్ప, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అమౌంట్ ఇస్తే అది నేనే ఇచ్చానని చెప్పేసి అది ఫ్రాడ్. ఈ రెండు జరిగాయి ఈ కేసులో. ఓకేనా? అండ్ దాని తాలూకా ప్రూఫ్స్ ప్రతిదీ ఏ టు జెడ్. అంటే తీసుకున్న తర్వాత నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే థామస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంత పెట్టకపోదును. తీసుకున్న తర్వాత కూడా వెంకటేష్ గారు నాకు చెప్పారు ఇలా జరిగిందని. అప్పటికి నేను నవీన్ తో మాట్లాడుతున్నా. నవీన్ తెలియదు నాకు ఈ విషయాలన్నీ తెలుసని. నవీన్ నాతో మాట్లాడినాడు, అన్నా నీకు తెలీదు ఈ పేరెంట్స్ తండ్రి విషయంలో నేను అవసరంగా దూనట్టున్నాను, ఆయన ఏం చెప్పట్లేదు, దాస్తున్నాడు అనేసి. ఆ మాట అనగానే నాకు అప్పటికే మొత్తం అన్ని తెలుసు. ఆ మాట ఎప్పుడు నాకు కోపం వచ్చింది. ఇంకా ఓకే, ఇది ఇంకా ఇక్కడతో నవీన్ వదలకూడదు. ఇంకా ఈ ఒక్క పేరెంట్ తో చేయడం అందరితో ఇదే చేస్తాడు. రివర్స్ అయితే బ్యాడ్. ఓకేనా? మా మార్కెట్ లో ఇది ఏదైనా కొంచెం బ్యాడ్ గా వెళ్తే పేరెంట్స్ బ్యాడ్ చేస్తారు. ఇది వాడు నవీన్ రామ్ సింగ్ అనేవాడు టార్గెట్ ఏంటంటే పూర్ పీపుల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ని సఫర్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ సెన్సిటివ్ మైండ్ అంటే బేబీ బాగలేదనే ఒక్క కారణంతో వీళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు. ఆ డౌన్ అయిపోతున్న దాన్ని వాడు అవకాశంగా మలుచుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికైనా మేము చెప్తుంది న్యాయంగా నిజంగా అందరూ తెలుసుకోండి. బేబీ కళ్ళలో కన్నీళ్లు మీరు తెలుసుకోండి. ఎవడు మోసగాడో మీకు అందరికీ అర్థమవుతుంది. నవీన్ రామ్ సింగ్ లాంటి వాడిని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఎవరు డబ్బులు కొట్టినా ఆన్లైన్ స్కానర్స్ కే కొట్టండి. డే 1 నుంచి పేరెంట్ వాళ్ళ ఫాదర్ కూడా స్కానర్ కే కొట్టమంటున్నారు. కానీ చాలా మంది ఇంటికి తీసుకొచ్చి డబ్బులే వస్తున్నారు. దానివల్ల ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ కి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటది. ఏమంటారు సార్? వెంకటేష్ గారు నాకు ఆ విషయం చెప్పారు. ఓకేనా? నువ్వు ఎవరికైతే ఏ బేబీకి అయితే వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రలోభ పెట్టావో, మేమందరం చెప్తున్నాం. విజయనగరం మొత్తం అందరు ఇన్ఫ్లుయెన్స్ అందరితో కలిపి వెంకటేష్ గారు హయాంలో చెప్తున్నాం ఇది. ఓకేనా? ఏదైతే అమౌంట్ ఎక్సెస్ ఉందో నువ్వు ఏ బేబీ అయితే చెప్పావో ఆ బేబీకి మేమే ఇస్తాం తీసుకుని వెళ్ళి. తండ్రి ఆయన ఒప్పుకున్నారు ఆ విషయం. ఆయన నాకు చెప్పమని చెప్పారు ఈ విషయం ఆ రోజు బెంగళూరులో ఉన్నప్పుడు. ఏది ఎక్సెస్ అమౌంట్ ఉన్నా నేను వెళ్ళి వాళ్ళకి ఇస్తానండి. అండ్ ఇంకో విషయం, కింద కమెంట్స్ లో చూస్తున్నా, ఆయన శాలరీ ఎంతో చెప్పండి అంటున్నారు. వెంకటేష్ గారు మీ నోటితో మీరు చెప్పండి ఒకసారి శాలరీ ఎంతో మీది. నా శాలరీ 2 lakhs ప్లస్ ఉంటుంది సార్. బట్ ఇది నేను లాస్ట్ జనవరిలో కొత్త కంపెనీ జాయిన్ అయిన తర్వాత. నా స్టార్టింగ్ నుంచి కాదు కదా సార్, నేను కూడా అందరిలాగే 10,000 20,000 నుంచే స్టార్ట్ చేశాను. నేను 15 years గా వర్క్ చేస్తున్నాను. సో నన్ను ప్రూవ్ చేసుకొని ఈ లాస్ట్ 3 months లోనే నాకు 2 lakhs ప్లస్ అయితే వచ్చింది. దానికన్నా ముందు 130 120 వచ్చేది. బట్ విషయం ఏంటంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్ 7 members ఉన్నారు. అందులోని మా అత్తగారు పూర్తిగా బెడ్ రిడెన్. సో నేను ఎంత సంపాదిస్తున్నా నా దగ్గర మిగిలేదు తక్కువే. ఇంకా ఏంటంటే నేను లగ్జరీ లైఫ్ నడిపేవాడిని కాదు. నాకు బెంగళూరులో ఒక ఇల్లు, విజయనగరంలో ఒక ఇల్లు, ఒక కారు అవేమీ లేవు. ఎక్కడ ఒక బండి ఉంది, అక్కడ ఒక బండి ఉంది. ఆ స్కూటీయే నడుపుకుంటాను నేను. ఇల్లు కూడా రెంటెడ్ హౌస్. అక్కడ ఇల్లు కట్టుకున్నాం, అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఒక 7-8 సంవత్సరాల నుంచి అలానే ఉన్నాం. నేను నా ఫ్యూచర్ కి నా పిల్లల కోసం దాచుకోవడానికి నేను డబ్బులు దాచుకున్నాను. నాకు ఎంత మనీ వచ్చినా నేను సేవింగ్స్ లోనే ఉంటాయి.
నా పిల్లల ఫ్యూచర్స్ కోసమే నేను వాడుకుంటున్నాను. నాకు ఇలాంటి బాధ వచ్చినప్పుడు నా బాబుకి ఎవరిని హెల్ప్ అడగాలో చూసినప్పుడు ముందు నేను పెట్టాలి కదా, నేను ముందు నా అమౌంట్ పెట్టాలి. సో అలాంటప్పుడే అన్ని ఆలోచనలు వచ్చాయి. నాకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేయాలి, ఎలా లేదన్నా కనీసం 1.5 crore కైనా రీచ్ అయ్యి ఆ ట్రయల్ ఇంజెక్షన్ అయినా వేయించాలి. ఇవన్నీ నా ఇనిషియల్ థాట్స్. ఇవన్నీ అవుతుండగా అప్పుడే ఈ నవీన్ కలిసి ఫ్లో రావడం ఇదంతా తర్వాత విషయం, అదంతా తర్వాతే జరిగింది. దానికి ముందంతా నేను ప్రిపేర్డ్ గానే ఉన్నాను, ఏదైనా రెడీగా ఉండడానికి. ఓకే డన్. సో సార్ ఇంకా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంటది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ముందు ఎందుకు చెప్పలేదు నవీన్ గురించి. చెప్పండి, మీరు ఏం చెప్దాం అనుకున్నా చెప్పండి. సో నాకు ఆ గ్యాప్ కూడా లేదండి. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జనాలు వస్తూనే ఉన్నారు మా ఇంటికి. లాస్ట్ సండే చూస్తే మా స్ట్రీట్ అంతా నిండిపోయింది. అందరూ బాబుని చూస్తానంటే మేము బాబుని బయటకు తీసుకొచ్చి అందరినీ చూపించడం జరిగింది. అంత గ్యాప్ లేదు అసలు. ఇంకా ఏంటి విషయం, ఇప్పుడు ఇంతమంది హెల్ప్ చేస్తున్నారంటే కారణం నవీన్. ఆ వీడియో వైరల్ అవ్వడం, ఆ తర్వాత మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ రెస్పాండ్ అవ్వడం ఏదైనా. సో ఫండింగ్ కి యాక్చువల్ రీజన్ నవీన్ అండ్ రెజిమనీ, అది అయితే నేను ఒప్పుకోను. సో నేను స్టాన్స్ ఎందుకు మార్చాను, ఎందుకు నవీన్ రామ్ సింగ్ మీద రివర్స్ అయ్యాను. సో ఫస్ట్ విషయం, అతను 30 lakhs తీసుకున్నప్పుడు నాకు రీజన్ ఏంటి, ఆర్యన్స్ అనే బాబుకి హెల్ప్ చేయండి. 30 lakhs అతను అప్పు చేసి ఇచ్చాడు, అతని మీద నమ్మకం ఉంచి నేను ఆ 30 lakhs వచ్చాను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటి, మీ ద్వారా నాకు తెలిసింది, రాసు గారు మీ ద్వారా నాకు తెలిసింది, ఆర్యన్స్ అనే అబ్బాయికి సీఎం నుంచి హెల్ప్ జరిగింది, వాళ్ళ ఇంజెక్షన్ కంప్లీట్ అయింది, ఇతను ఎక్స్ట్రా డబ్బులు ఏం పెట్టలేదు. అది మీరు నాకు కాల్లో ప్రూవ్ చేశారు. సో అదే మెయిన్ రీజన్ నేను నవీన్ రామ్ సింగ్ మీద అగేన్స్ట్ గా అవడానికి. సో ఒక హెల్ప్ అయిన తర్వాత అదే రీజన్ చెప్పి నా దగ్గర ఎలా డబ్బులు తీసుకుంటాడు, క్లియర్ గా అడిగారు. 3 times క్వశ్చన్ చేశాను, ఆర్యాన్స్ కి హెల్ప్ జరిగిందా లేదా, మీరు నిజంగా అప్పిచ్చారా లేదా, అది క్వశ్చన్ చేసినప్పుడు అతను మాట దాటేశాడు, అతను క్లియర్ గా చెప్పలేదు. సో నాకు అర్థమైంది, సో నవీన్ ఈజ్ అ ఫ్రాడ్. అప్పుడే స్టాన్స్ మార్చాను. అదంతా ఎప్పుడు జరిగింది, ఈ నిన్న మార్నింగే మనకి పూర్తిగా కన్ఫర్మ్ అయింది మనం వీడియో చేసినప్పుడు. అది కూడా ఆర్యాన్స్ బాబుకి సీఎం రియాక్ట్ అవడానికి కారణం ఏంటంటే మన ఆదిరెడ్డి బ్రదర్ ఆయన వీడియో పెట్టిన, ఆయన స్టేటస్ దాన్ని పెడితే దానికి రియాక్ట్ అయ్యారు. యాక్చువల్ గా నవీన్ నేను క్లియర్ గా అడిగా, అది యాక్చువల్ గా అందరూ కూడా కొంచెం స్పెక్యులేషన్ నడుస్తుంది. ఏంటంటే అక్కడ 70 lakhs గవర్నమెంట్ ఇచ్చారు, 48 lakhs అకౌంట్ నుంచి వచ్చింది. అది అకౌంట్స్ అవన్నీ జరిగాయి, వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్స్ అని వాళ్ళు మలేషియా వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని వచ్చారు, అంతా అయింది. బట్ నవీన్ ఏంటంటే పేరెంట్స్ కి ఏం చెప్పాడు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ రాలేదు, నేను ఇంకా 35 lakhs అప్పు చేసి ఇచ్చాను వాళ్ళకి. సో మీరు ఆ 35 lakhs నా అప్పు తీరిస్తే నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసుకుంటాను, అమౌంట్ నాకు మీరు క్లియర్ చేస్తానంటే నేను మీకు వచ్చి సపోర్ట్ చేస్తాను అన్నాడు. వాళ్ళు సరే అని చెప్పి ఇచ్చారు. అది యాక్చువల్గా కరెక్ట్. అసలు పేరెంట్ కి డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 కోట్లు 9 కోట్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర డబ్బులు లేవు. నా బాబు కోసం డబ్బులు ఎలాగైనా తెస్తాను, నేను నా బాబు కోసం డబ్బులు ఎలాగైనా ఇస్తాను, నాకు పని జరుగుతుందంటే నేను ఏదైనా చేస్తాను. ఎగ్జాక్ట్లీ, మీరు అది చేస్తారన్నట్టుగా మీరు చేశారు. ఇప్పుడు దానికోసమే కదా మీరు 30 లక్షలు ఇచ్చారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు